హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అందరం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇది. రేపు కలకత్తా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ గ్రాండ్ గా ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ టీమ్స్ ఇప్పటి వరకు పడిన కష్టానికి ఇదే లాస్ట్ డెస్టినేషన్. రెండు జట్లు తమ మెయిన్ టైటిల్ గెలవాలి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత 17 ఏళ్ల ఆశలను ఈ మ్యాచ్ లో నిజం చేసుకోవచ్చు. మరి ఛాలెంజర్స్ హిస్టరీ క్రియేట్ చేస్తారా, లేదంటే కింగ్స్ రియల్ కింగ్స్ గా మారుతారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మన ఛానల్లో ఈ సీజన్ అన్ని టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్, ఆల్సో ప్లేయర్స్ పర్ఫార్మెన్స్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. Ready, fight. ఫస్ట్లీ అటు అటు రికార్డ్ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య టోటల్ గా 36 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఆర్సీబీ 18 సార్లు గెలవగా అదర్వైజ్ పంజాబ్ కూడా 18 సార్లు గెలిచారు. సో క్లియర్లీ ఈక్వల్ స్టార్ట్ చూస్తూ ఉన్నాం. మరి బెస్ట్ వర్సెస్ బెస్ట్ అనడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ఈ సీజన్ లో వీళ్ళిద్దరి మధ్య 3 మ్యాచెస్ జరిగితే దాంట్లో 2 సార్లు ఆర్సీబీ, ఒకసారి పంజాబ్ గెలిచారు. ఈవెన్ లాస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్ లోను పంజాబ్ పైన బెంగళూరు డామినేటింగ్ చూపించారు. సో రీసెంట్ స్టార్ట్స్ చూసుకుంటే ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే మ్యాచ్ వచ్చేసి కలకత్తాలో కాబట్టి బేసిక్లీ ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్ కి చాలా మంచి వెన్యూ. ఈవెన్ ఈ సీజన్ లో ఇక్కడ చాలా హై స్కోరింగ్ గేమ్ చూసాం. రీసెంట్లీ పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ మధ్య జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ కొడితే ఆ టార్గెట్ ని పంజాబ్ టీం చాలా కంఫర్టబుల్ గా చేసేశారు. దీన్ని బట్టి ఇక్కడ బ్యాటర్స్ కి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందో అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ మొదట ఏం తీసుకోవాలి. సో ఇలాంటి హై ప్రెజర్ మ్యాచెస్ లో మోస్ట్లీ మొదట బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే చేజింగ్ చేసే టీం పైన చాలా వరకు ప్రెజర్ ఉంటుంది. అయితే పంజాబ్ అండ్ ఆర్సీబీ ఈ టీమ్స్ ఎన్నో పెద్ద టార్గెట్స్ ని చాలా ఈజీగా చేసేశారు. దట్టు ఇది బ్యాటింగ్ కి చాలా ఫేవరబుల్ గా ఉండే వెన్యూలో ఆడుతున్నారు కాబట్టి సో పెద్ద టార్గెట్స్ ని కూడా ఇక్కడ చేసేయవచ్చు. రెండు ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే ఈ టీమ్స్ కి డిఫరెంట్ థాట్స్ ఉండొచ్చు. ఐ థింక్ టాస్ గెలిచిన కెప్టెన్ మొదట చేజింగ్ తీసుకోవచ్చు. ఎనివే పంజాబ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియర్నాషార్య, నెంబర్ 3 పొజిషన్ లో వికెట్ కీపర్ గా జోస్ ఇంగ్లీష్, 4 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5 లో నెహల్ వదీరా, 6 లో శశాంక్ సింగ్, 7 లో మార్కస్ స్టోయినిస్, 8 లో అజ్మతుల్లా ఉమ్రాజాయ్, 9 లో కైల్ జెమిసన్, నెంబర్ 10 లో వైశాఖ్ విజయ్ కుమార్, 11 లో చహల్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా హర్షదీప్ సింగ్ ఆడతారు. ఇక టీంలో ఎటువంటి చేంజెస్ ఉండవు. మరి పంజాబ్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 200+ టార్గెట్ ని చేసి వస్తున్నారు. అయితే లాస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో సిల్లీ మిస్టేక్ చేశారు. మళ్ళీ సేమ్ అదే అపోనెంట్ పైన ఆడుతున్నారు కాబట్టి సో కేర్ఫుల్ గా ఆడాలి. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఫర్ షూర్ ఖచ్చితంగా అగ్రెసివ్ గా ఆడాలి అని చూస్తారు. అయితే ఈ మ్యాచ్ లో ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియర్నాషార్య వీళ్ళిద్దరు ఓపెనింగ్ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ స్టార్ట్ వస్తే కనుక ఒక పెద్ద టోటల్ ని పుట్అప్ చేయవచ్చు. అలానే జోస్ ఇంగ్లీష్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరి పైన చాలా వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఎర్లీగా వికెట్ పడితే వీళ్ళిద్దరూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఏదేమైనా ఆర్సీబీ బౌలర్స్ ని కౌంటర్ అటాక్ చేయాలి. అదే బౌలింగ్ లో ఆర్సీబీ ఓపెనర్స్ వికెట్స్ వెరీ క్రూషియల్. వాళ్ళ ఓపెనర్ సెట్ అయితే మాత్రం వాళ్ళని ఆపడం నథింగ్ టు ఈజీ. హర్షదీప్ సింగ్ అండ్ కైల్ జెమిసన్ వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో మాక్సిమం వికెట్స్ తీసుకోవాలి. అదర్వైజ్ ఆర్సీబీ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్, నెంబర్ 3 పొజిషన్ లో అగర్వాల్, 4 లో కెప్టెన్ రజిత్ పడిదర్, 5 లో లియం లివింగ్ స్టోన్, 6 లో వికెట్ కీపర్ గా జితేష్ శర్మ, 7 లో రుమాయూ షఫర్డ్, 8 లో కునాల్ పాండ్యా, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో ఎస్ దయాల్, 11 లో జోస్ సెజల్లుడ్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడతారు. ఆర్సీబీ టీం ఎటువంటి చేంజెస్ తో రాకపోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో వీళ్ళు గెలవాలి అంటే ముందు చెప్పినట్లు ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో విరాట్ అండ్ సాల్ట్ వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కింగ్ విరాట్ కోహ్లీ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఈ మ్యాచ్ లోను విరాట్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయాలి. ఆల్సో అతని పార్ట్నర్ సాల్ట్ పవర్ ప్లేలో అగ్రెసివ్ గా ఆడాలి. మరి వీళ్ళిద్దరూ ఎంత ఎక్కువసేపు ఆడితే పంజాబ్ టీం ని అంత ఎక్కువగా డ్యామేజ్ చేయవచ్చు. ఆల్సో రజిత్ పడిదర్ అండ్ లియం లివింగ్ స్టోన్ వీళ్ళిద్దరూ ఫామ్ లోకి రావాలి. లాస్ట్ మ్యాచెస్ లో పర్ఫామ్ చేయకపోయినప్పటికీ కానీ ఇక్కడ వాళ్ళు బెస్ట్ ఇవ్వాలి. అదే బౌలింగ్ లో చూసుకుంటే లాస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ లో ఎర్లీ ఆన్ పవర్ ప్లేలో 4 వికెట్స్ తీసుకున్నారు. మరి న్యూ బాల్ తో జాస్ సెజల్వుడ్ అండ్ భువి వీళ్ళిద్దరూ వికెట్స్ తీసుకుంటే కనుక ఆటోమేటిక్లీ పంజాబ్ బ్యాటర్స్ ప్రెజర్ లోకి వెళ్తారు. మోర్ ఓవర్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీం కు ఒక శక్తిలో ఉన్నాడు. ఇతన్ని తొందరగా అవుట్ చేస్తే కనుక వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ని బ్యాక్ ఫుట్ లో పెట్టొచ్చు. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ చూసుకుంటే కనుక మరి ఆర్సీబీ అండ్ పంజాబ్ లాంటి 2 స్ట్రాంగ్ టీమ్స్ ఆడుతున్నప్పుడు ఎవరు గెలుస్తారు అని చెప్పడం అన్ప్రెడిక్టబుల్. ఎవరైతే తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. మరి ఆర్సీబీ విజయకేతన జెండా ఎగరవేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
అదర్వైజ్ పంజాబ్ టీం వాళ్ళు కూడా వెరీ వెరీ డేంజరస్. ఆర్సీబీ కొంచెం లైట్ తీసుకున్నా కానీ పంజాబ్ విల్ విన్ ద కప్. మరి ఏదేమైనా కానీ ఈసారి ఒక కొత్త ఛాంపియన్ చూడాలి అనుకున్నాం. సో ఎవరు గెలిచినా కానీ ఐ విల్ హ్యాపీ. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈసారి ఏ టీం ఛాంపియన్స్ అవుతారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.